హాయ్ ఫ్రెండ్స్, మిక్సీ జార్లో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుని బరకగా పట్టేసుకోవాలి. ఇది ఎందుకు అంటే నేను బరడా కూర చేయబోతున్నాను. అదే పాటోళ్ళి అంటారు కదా, అదండి. పాటోళ్ళి అనేటప్పటికీ పచ్చిశనగపప్పు నానబెట్టి దాంతో రుబ్బి చేస్తారు, లేదా శనగలు నానబెట్టి దాంతో చేస్తారు కదా అని అనుకోకండి. ఇది ఇదివరకు కూడా చేశాను. అయితే ఏంటంటే చాలామందికి వెనక్కి వెళ్ళి చూసే టైం ఉండదు కదా. ఎలాగూ నేను చేస్తున్నాను కదా, అది లాంగ్ వీడియో చేశాను, ఇది షార్ట్ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే చూశారు కదా, బరకగా పట్టేసుకున్న శనగపప్పుని పక్కన పెట్టేసుకొని జల్లించే పని లేదండి. మూకుట్లో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి ఉల్లిపాయ, కరివేపాకు వేసేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఈ మనం బరకగా పట్టుకున్న శనగపప్పును వేసేసుకుని కొద్దిగా నీళ్లు పోసేసి చక్కగా మూత పెట్టి మగ్గించుకోవాలి. సగం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకుని పూర్తిగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మీకు వేసిన ఎండుమిరపకాయల కారం సరిపోకపోతే పైనుంచి ఎండుకారం కూడా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే చూసుకుంటూ ఉండాలండి, పలుకు ఉడికిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అలాగే చూశారు కదా, ఇది నేను రెండోసారి నీళ్లు పోయడము. ఎన్ని నీళ్లు పోసినా మనకి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందండి. చివరికి వచ్చేటప్పటికి పొడి పొడిగా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ఉల్లిపాయ ఉన్నా కూడా చేసుకోవచ్చు, సగం ఉల్లిపాయ ఉన్నా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకి కావాలన్నప్పుడు తీసేసుకోవచ్చండి. మెత్తగా తినేవాళ్ళు మెత్తగా తినచ్చు, లేదంటే కరకరలాడేలా వేయించుకుని తినాలనుకుంటే కరకరలాడేలా కూడా చేసుకుని తినచ్చు. నేను మీడియంగా చేసినట్టు మరీ కరకరలాడేలా కాదు, ఇటు మరీ మెత్తగా ఉండేలా కాదు, ఒక మోస్తరుగా చేశాను. మాకు ఎలా కావాలో అలా చేశాను. చూశారు కదా, నాకు ఎండుమిరపకాయల కారం సరిపోలేదు, అందుకోసం అని చెప్పి పైనుంచి ఎండుకారం వేసానండి. చాలా చాలా బాగుంటుంది. దీనికి పక్కన నేను వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాను. బెల్లము, కొత్తిమీర అవన్నీ వేసి వంకాయ కాల్చి పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట. ఇది కలుపుకొని నెయ్యి వేసుకుని కలుపుకొని పక్కన పచ్చి పులుసులో ముంచుకొని నంజుకుడు తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. ఏంటంటే మెత్తగా ఉంటుంది, ప్లస్ అంటే నాకు కావాల్సిన విధంగా తీసుకున్నాను, పొడి పొడిగా అవ్వింది. అలాగే తినడానికి వీలుగా చాలా బాగుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.